నేను రాజశేఖర్ గారితో ఆల్రెడీ 2 మూవీలు చేశాను. నేను చెప్పినట్టు సినిమా అనేది చాలా అంటే సక్సెస్ అవడం అనేది ఎంత కష్టమో నేను నా లైఫ్ లో చాలా చూసేసాను. నాకు బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నా గానీ నాన్నగారి పేరు యూజ్ చేసుకుని నేను ఇండస్ట్రీలోకి రావడం ట్రై చేశాను, కానీ దాని తర్వాత నాకు ఛాన్స్ అనేది రాలా. అలాంటి టైంలో నాకు వినోద్ అన్న, తమ్ముడు ఇది కాదు, నువ్వు సెట్ అవ్వు ఫస్ట్, ఒక లైఫ్ అంటూ నీకంటూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకో, ఆ తర్వాత నువ్వు ఇండస్ట్రీ గురించి ఆలోచించని చెప్పిన రోజుల్లో నేను నా ట్రైల్స్ ఒక రకంగా లైఫ్ మార్చుకోగలిగాను. ఓ రకంగా ఈ రోజు నేను సక్సెస్ కి కారణం అంటే లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు అన్న ఫీలింగ్ నాకు కలిగిందంటే వినోద్ అన్న వల్లే. అట్ ది సేమ్ టైం నాకు ల్యాంప్ అనేది ఎలా అంటే, హై బ్రో మా డైరెక్టర్ గారు నాకు నాలో టాలెంట్ ని గుర్తించి మీరు చేయగలరన్నా అని చెప్పి ల్యాంప్ లో ఛాన్స్ ఇవ్వడం, అది చాలా క్లిక్ అవడం. సో ఫన్నీ రోలే, చాలా బాగుంటది. సో నాన్నగారిని నేను ఆల్మోస్ట్ అప్లికేట్ చేసిన సినిమాలో మీరు చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ బాగుంటది, అంతా బాగుంటుంది. ఒక సందేశాత్మకమైన మూవీ ఇది. చూసి ఎంజాయ్ చేసి సినిమాని ఎంకరేజ్ చేయండి. ఒకే ఒక మాట ఏంటంటే, సినిమా చిన్నదా పెద్దదా కాదు, హిట్ కొట్టి పెద్ద చేసి చూపించాలి, అది. సో ఆ ఒక్క మూవీ కూడా ముందుగా చూసి అందరిని ఎంకరేజ్ చేయండి, చిన్న సినిమాలను ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే మన ఐరన్ లెగ్ గారి అబ్బాయి నా దగ్గరికి వచ్చి, అన్నా నేను ఐరన్ లెగ్ గారి అబ్బాయిని, నాకు క్యారెక్టర్ కావాలన్నా ఆ జూనియర్ ఐరన్ లెగ్ అని పేరు పెట్టుకుంటాను అనేసి అన్నాడు. నువ్వు ఐరన్ లెగ్ కాదు బాబు, గోల్డెన్ లెగ్. సో అనేసి నేను పేరు మార్చి గోల్డెన్ లెగ్ గా మార్చాను. చాలా బాగా యాక్ట్ చేశాడు, ఫుల్ కామెడీ ఉంటుంది మనోడితో, ఫుల్ ఫన్ ఉంటుంది. అలాగే మన ల్యాంప్ సినిమా 14th రిలీజ్ అవుతుంది, మీరు అందరూ తప్పకుండా చూడాలి. మా వినోద్ గారు మంచి యాక్టర్, బాగా చేశారు. సో మీరు సినిమా వన్స్ చూసారంటే అలా అతుక్కుపోతారు సినిమా మొత్తానికి. సో ఫుల్ కామెడీ ఉంటది అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది, ఫుల్ రొమాన్స్ ఉంటది. రొమాన్స్ అయితే తక్కువ లేదు, ఎందుకంటే మన ఏడు చేపల కథ ప్రొడ్యూసర్స్ కాబట్టి. సో మామూలు రొమాన్స్ ఉండదు, ఫుల్ లెవెల్ అన్నమాట. అసలు ఫుల్ లెవెల్ ఉంటది రొమాన్స్. అలాగే మన చెయ్యాలనుకున్నాడు, బట్ ఆయనకి ఆ సీన్స్ రాలేదు, వేరే సీన్స్ డైరెక్టర్ గారు చెప్పండి అట్లా. సో మంచి పోలీస్ స్టోరీ ఉంటది, సస్పెన్స్ థ్రిల్లర్. సెకండ్ హాఫ్ మొత్తం అలా అలా ఉంటుంది, అలా చూస్తూ ఉండిపోతారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫుల్ ఫన్ గా వస్తుంది. మా సినిమాలు అందరూ బాగా యాక్ట్ చేశారు. అలాగే మన బాలాజీ రాన్న గెటప్ లో వచ్చాడు, ఈయన విలన్ గా యాక్ట్ చేశాడు. బాలాజీ ఒక 2 మాటలు మాట్లాడాలి. 3 ఫైట్స్ ఉంటాయి, 3 ఫైట్స్ చేసినాం. సినిమా మంచి ఫ్యామిలీ సినిమా, అందరూ వచ్చి చూడాలని. హీరో గారు మీరు మధ్యలో రండి, హీరో గారు మధ్యలో రండి. థ్యాంక్స్ అన్న.